దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు తను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకొని 40వ దినమున ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళిపోయాడు. పరలోకమందు తండ్రి అయిన దేవుని సింహాసనము కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై నిత్యము మన కొరకు ప్రార్థనల విజ్ఞాపనలు సలుపుతూ ఉన్నాడు. అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే మరి తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి శిష్యులకు తెలియజేశాడు. నేను వెళ్ళటం ఆవశ్యకము, నేను వెళ్ళడం మీకు లాభకరము, ఎందుకంటే నేను వెళ్ళిన ఎడల తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీ కొరకు మీ ఎల్లప్పుడూ మీతో కూడా ఉండటానికి ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపియగు పరిశుద్ధాత్ముని మీ కొరకు పంపుతానన్నాడు ఆయన. మరి ఆ పరిశుద్ధాత్ముని సహవాసాన్ని గురించి, ఆ పరిశుద్ధాత్మని రాకడను గురించి దేవుడు తన లేఖనాల్లో ముందుగానే తన ప్రవక్తల ద్వారా మనకు తెలియజేశాడు. మరి యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము 28వ వచనములో 29 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు మనం ధ్యానించాం. అంత్యకాలములలో ప్రజలందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఆ పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో కూడి వచ్చిన శిష్యులందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు 40వ దినమున ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. 50వ దినము అనగా పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి సంఘము పైకి సంఘముతో ఉండటానికి ఆయన దిగివచ్చి సంఘమును నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానములను ప్రవక్తల ద్వారా దేవుడు ఏ విధంగా మనకు తెలియజేశాడో మరి ఈ దినము కొన్ని పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు పలికిన వాగ్దానము. ఇదిగో యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనములో, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. హల్లెలూయా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఇదిగో ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని దాసులకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యందు విశ్వాసముంచి ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారందరికీ దేవుడిచ్చినటువంటి వాగ్దానము. ఇదిగో నేను దప్పిగలవాని మీద, దేవుని కొరకు ఆశ కలిగినటువంటి ప్రాణములను తృప్తిపరచడానికి నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి తను వాగ్దానం చేసిన మాదిరిగా ఆ యొక్క యాకోబు సంతతి మీద ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగివచ్చి మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నిటిని గురించి ఆ దినము
వారు సాక్ష్యం పలకడాన్ని అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూడగలిగాం. అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో ఒక నూతన నిబంధనని నేను మీతో తిరిగి చేస్తాను, ఒక నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, ఒక నూతన ధర్మవిధులను, నూతన కట్టడలను మీకు తెలియజేస్తాను, నూతన నిబంధనను మీ కొరకు సిద్ధపరుస్తానని దేవుడు ఇర్మియా ద్వారా పలికినటువంటి మాటలు మనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33, 34 వచనాలు మనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33 నుంచి 34. ఆ దినములైన తర్వాత ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. రాబో దినములలో వారి హృదయములలో నా మాటలు నుంచుతాను, వారి హృదయములలో నా ఆత్మ నుంచుతాను. ఇదిగో జీవము కలిగినటువంటి నా మాటలు, దేవుని మాటలు. ఇదిగో ఆయన మాటలు సత్యము, ఆయన మాటలు జీవము. ఆయన మాటలలో మనకు జీవమునిచ్చే ఆత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. ఆ మాటలను, ఆ జీవము కలిగిన మాటలను, ఆ దేవుని పరిశుద్ధాత్మ చేత పలకబడినటువంటి ఆ మాటలను మన హృదయాల్లో ఉంచి దేవుడు ఒక నూతన నిబంధనను మీతో చేస్తాను, అది ఇశ్రాయేలుతో చేసిన నిబంధన వంటిది కాదు. ఇదిగో నేను ఒక నూతన నిబంధన చేయబోతున్నాను. ఏమిటి ఆ నిబంధన అంటే, ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి తమ పాపములను ఒప్పుకుంటారో, క్రీస్తు ప్రభుల వారు తమ పాపముల నిమిత్తం మరణించి ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచాడని ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు కృపనిచ్చాడు. అలాగూ దేవుని యందు నమ్మికించి, క్రీస్తు ప్రభుల వారి యందు నమ్మికించినటువంటి వారందరి హృదయాలను శుద్ధీకరించి దేవుడు తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారి హృదయముల యందు దేవుని మాటలను, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ఉంచుతూ ఉన్నాడు. దానికి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత ఆ నిబంధనను ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు నీ హృదయములో, నా హృదయములో దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరించి మనము దేవుని సాక్షులుగా నిలబడటానికి ఆయన మన కొరకు నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మన కొరకు అనుగ్రహించాడు. అదే మాటలు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి చదువుకుంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి. హల్లెలూయా. దేవుడు పలికినటువంటి మాటలు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఆయన ఎందుకు మన హృదయాల్లో ఆయన మాటలు ఉంచాలని ఆశపడుతున్నాడంటే, ఇదిగో తన ఆత్మ ద్వారా తన ఆత్మను మన యందుంచి ఆయన కట్టడలు గైకొనడానికి, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన విధులను నెరవేర్చడానికి మనకు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో దేవుని చిత్తాన్ని జరిగించడం, దేవుని మాటలకు విధేయత కలిగి జీవించడం మన శక్తి చేత, మన బలము చేత జరిగేటటువంటి కార్యం కాదు పిల్లారా. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము నా ఆత్మ చేతనే సాధ్యమగునని దేవుడు తన లేఖనాలు మనకు తెలియజేశాడు.
దేవుని ఆత్మ లేకుండా నీవు నేను ఆయన చిత్తాన్ని జరిగించలేము, ఆయన కొరకు ఈ లోకంలో జీవించలేం. అందుకే దేవుడు మన హృదయములలో తన మాటల నుంచి ఆ జీవము కలిగిన తన జీవము ఆత్మయ ఉన్నటువంటి తన మాటలను మన హృదయంలో మరి ఉంచి తన ఆజ్ఞలను గైకొని వారిగా దేవుడు ఉండటానికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని కలువరి శిలువలో చిందించి ఒక నూతన మార్గము, నూతన నిబంధనను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఇంకా ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించురు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి ఆత్మను, కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను రాబో దినముల్లో మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు సంతతికి, యెరూషలేము ప్రజలందరికీ మరి దేవుడు కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, క్రీస్తు ప్రభుల వారి ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అలాగా అనేకమైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, మరి దావీదు ద్వారా, జకరియా ద్వారా, యోవేలు ద్వారా దేవుడు పలికినటువంటి ఆ వాగ్దానములన్నిటినీ నెరవేరుస్తూ, అలాగే క్రీస్తు ప్రభుల వారు మరి వాగ్దానం చేసిన మాదిరిగా పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైన దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేములో ఆ ఉదయకాల సమయము, పెంతెకోస్తు పండుగ దినాన ఉదయకాలము వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన శక్తి కొలది వారు అన్య భాషల్లో మాట్లాడు దేవుని శక్తిని, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని దేవుని సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. మరి ఈరోజు నీవు నేను ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకొని క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా ప్రభు మీ చల్లనెక్కల నీడని భద్రపరిచి మరొకసారి మా ప్రభు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో ఆ శిష్యులందరిపైన దిగివచ్చినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మాలో ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. అయ్యా, మా కుటుంబాలన్నీ మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి క్రీస్తు ప్రభుల వారి మహిమగల సాక్షులుగా మీ రాకడ పర్యంతం, యేసయ్యా మీ రాకడ పర్యంతం మేము జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మా యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ శక్తి చేత, మీ జీవము చేత బిడ్డలను నింపి నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయం ముందు అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి. అయ్యా, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.